అందరము కూడి ప్రభువా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు చేరి వచ్చింటుండగా, మీరు మా మధ్యలో ఉంటున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ప్రార్థించారో వారి మధ్య నేను ఉంటున్నానని సెలవిచ్చిన మా తండ్రి, వాక్కుమారని దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ బిడ్డలు ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించారు. 3 గంటల నుండి ప్రభా ప్రార్థనలో కొనసాగిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. కోర్ కమిటీలో ఉన్న బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. బావి బ్రదర్‌ని బట్టి, జాన్సన్ బట్టి, ప్రసిద్ధ సిస్టర్‌ని బట్టి ప్రభా, అదేవిధంగా ఝాన్సీ గుడపాటి గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఈ ఉదయ కాలపు వేళ నా తండ్రి ప్రభా నాయన వాక్యం చెప్పాలని ప్రభా నీ బిడ్డ వేచుంటుండగా నీ బిడ్డను ఆశీర్వించండి, దీవించండి. చేస్తున్న పనిలో కారిగా ఉండండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. నాయన ఏ ప్రయాణంలో, ఏ వాహనంలో ప్రయాణిస్తున్నాను ప్రభా, మీరు ఆ బిడ్డకు తోడుగా, సహాయకారిగా, నీడగా మీరు రెక్కల చాటున భద్రపరుస్తూ కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. కుటుంబాన్ని మెండారుగా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వించండి. ఇంకా రక్షణ ఎవరైతే పొందుకోలేదో వారికి రక్షణ భాగ్యం కలిగించమని వేడుకుంటున్నాం. వాక్యం చెబుతుండగా నీ బిడ్డను ప్రభా సిలువ చాటున మరుగుపరచండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అందించండి ప్రభా. మేము వినడమే కాకుండా నాయన తండ్రి మా హృదయాల్లో వాక్యాన్ని పదిలపరుచుకొని వాక్యానుసారంగా నాయన మీకు సాక్షులంగా ఈ లోకంలో నాయన ప్రభా మేము జీవించటకు మాకు సహాయం దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ అండి. మరి ఈ రోజు మన మధ్య వాక్యం అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారండి. దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ కంపెనీస్ వ్యవస్థాపకులుగా మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గై ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తున్నారండి. వారిని వాక్యం అందించడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ సాధారణంగా ఇది అనేక మంది ఎస్పెషల్లీ సండేస్ లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ లో జరుగుతున్నప్పుడు వారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి డెవలప్ అయినటువంటి వాక్యం ఇది. అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ బైబిల్ ఓన్లీ, బట్ ద వే దే టోల్డ్ అబౌట్ దేర్ విట్నెసింగ్ అన్నమాట. లైక్ మేము దేవుణ్ణి నమ్ముతున్నాము, మా దేవుడి మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది అని అంటారు. బట్ అట్ ద సేమ్ టైం వెన్ సంథింగ్ అన్యూజువల్, ఏదైనా సరే కొద్దిగా కష్టమైనటువంటి విషయము, కొద్దిగా తట్టుకోలేనటువంటి విషయము, లేదు అంటే కనుక ఫియర్ఫుల్ గా ఉండేటటువంటి ఏదైనా విషయము జీవితంలో జరిగినప్పుడు కొద్ది గొప్ప భయం రావటము సహజమే కావచ్చు, కానీ విపరీతమైనటువంటి భయంతో కూడినటువంటి ఆ ఆందోళనని గమనిస్తూ వస్తున్నాం. దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ దే సే దట్ కి గాడ్ హ్యాస్ హెల్ప్డ్ us, వి ప్రైజ్ గాడ్. దేవుడికి వందనాలు చెప్తున్నాము, దేవుడు సహాయం చేశాడు అని. బట్ సంహౌ ఆ భయము ఇట్ ఈస్ లైక్ కొద్దిగా మోతాదు మించి ఉందేమో అన్నటువంటి విధంగా వారి యొక్క సాక్ష్యాన్ని నేను గమనించడం చేశాను. సో టైమ్ అండ్ అగైన్ మనం ఏం చూస్తున్నాము అంటే ఇది ఒక పెండులం లాగా, లేదా ఒక అంటే గడియారము దీంట్లో ఉంటది కదా, పెండులం ఇటు ఇటు ఊగేది అలాగా, లేదు అంటే ఒక లిఫ్ట్ లాగా మన విశ్వాసము కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఒక సందేహం లాంటిది మన లైఫ్ లో వచ్చినప్పుడు అది చాలా తక్కువగాను, ఏదైనా కొద్దిగా మంచి జరుగుతున్నప్పుడు కొద్దిగా పెద్దదిగాను,
ఆ తర్వాత నెమ్మదిగా నార్మల్ టైం అప్పుడు ఏమన్నా కొద్దిగా ఎక్కువగాను చాలా మంచి ఫెయిత్ లెవెల్‌లోను ఉంటాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. ఇది అంత అసహజమైనటువంటి విషయం అని చెప్పి మనం అనుకోక్కర్లేదు కానీ, బట్ ఎంత మట్టుకు మనము ఆ భయం గాని, లేదు అంటే గనక ఆ సందేహం గాని, లేదు అంటే గనక ఆ అన్‌సర్టైన్ ఆహ్, థింగ్ లోనికి మనము కూరుకొని పోతున్నాము అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ద వే వి ఎక్స్‌ప్రెస్ ఇన్ అవర్ విట్‌నెసింగ్. సాక్ష్యం చెప్తున్నప్పుడు "అది డాక్టర్ అలా అన్నారు" అనే మాట కావచ్చు. లేదు అంటే గనక అక్కడ నా పేరు కనపడకపోవటంతో నేను చాలా ఆందోళన చెందాను అని అనడము. ఆహ్, దానికి దాని మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయటము మాటల్లో. సో, మోర్ థాన్ కాన్ఫిడెన్స్ ఆన్ ద గాడ్, ఇట్ ఈస్ లైక్ లిటిల్ బిట్ మోర్ టువర్డ్స్ ద ఫియర్ సైడ్. భయం వైపున కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లుగా గమనించటాన్ని నేను ఆ సాక్ష్యాల్లో చూశాను. సో, సాధారణంగా మనము విశ్వాసం కొద్దిగా తక్కువ అవుతుంది అంటే, దానికి ఆపోజిట్ ఏముంది అని ప్రశ్న వేసుకుంటే, విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని చూస్తే, టక్‌మని చెప్పి మనం చెప్పేటటువంటి విశ్వాసము అవిశ్వాసం. బట్ అండర్‌లయింగ్‌గా ఆ విశ్వాసానికి కారణం ఏమిటి అని చెప్పి చూడటానికి ప్రయత్నం చేసినట్లయితే, ఒక రకమైనటువంటి డౌట్ కావచ్చు, ఒక రకమైనటువంటి సందేహం కావచ్చు, లేదు అంటే గనక ఆ సందేహానికి కారణమైనటువంటి భయము కావచ్చు. వెదర్ నేను అనుకున్న విధంగా జరుగుతుందా? జరగదా ఈసారి? అనేటటువంటి ఆ యొక్క ఫియర్. అది మనం చూడొచ్చు. అంటే ఫెయిత్‌కి డిటరెంట్‌గా అంటే ఫెయిత్‌ని తక్కువ చేసేదిగా చూసేది ఏంటి అని చూసినట్లయితే మనలోనికి ప్రవేశిస్తున్నటువంటి భయం. నో డౌట్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ జర్నీ మనం నడిచినటువంటి అనేకమైనటువంటి ఈ విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మనము ఎదురు చూసాం. అనేకమైనటువంటి విషయాలు సమాజంలో జరగటాన్ని చూసాం. అనేకమైనటువంటి సాక్ష్యాలు విన్నాము. దేవుని వాక్యము మనకి కొద్దో గొప్పో డెఫినిట్‌గా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ ఎమోషన్ ఏదైతే ఉందో, ఈ భయము అనేటటువంటి ఎమోషన్ దీనికి ఎక్కువగా గురి కాబోతున్నాం. బట్ వెన్ వి లుక్ ఎట్ బైబిల్, దేవుడు రాసినటువంటి మాటల్ని మనం చదువుకుంటున్నప్పుడు, బట్ ఫర్ షూర్ వన్ థింగ్ మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆ లైఫ్‌ని చదువుతున్నప్పుడు ఇన్ టోటాలిటీ చదివేస్తున్నాం. మన జీవితాల్లో జరిగేదేంటంటే రేపేం జరగబోతుందో మనకి తెలియకపోవచ్చు. బట్ అబ్రహాం గారి జీవితం చూసుకున్నా, దావీదు జీవితం చూసుకున్నా, పౌలు భక్తుడిది లేదా పేతురు భక్తుడిది వాళ్ళ జీవితాలు చూసుకుంటున్నప్పుడు మనకి వాళ్ళ యొక్క బిగినింగు తెలుసు. వాళ్ళ యొక్క ఏమేం జరిగింది వాళ్ళ జీవితాల్లో అనేది తెలుసు. ఆ తర్వాత వాళ్ళ ఎండింగ్ ఎలా జరిగింది అనేది కూడా మనకి డెఫినిట్‌గా ఐడియా ఉంది. వీటన్నిటిలోనూ కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. హి వాస్ దేర్ ఆల్‌వేస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అన్నటువంటి మాట కూడా మనకి ఖచ్చితంగా తెలుసు. బట్ యెట్ అది మన వరకు వచ్చినప్పుడు ఆ భయము లేదా లేదా ఆ భయానికి కారణమైనటువంటి ఆ ఇష్యూ, ఆ ప్రాబ్లమ్ మన గుమ్మాన్ని లేదా మన గుండెను తట్టినప్పుడు డెఫినిట్‌గా మళ్ళీ మనము ఆహ్, వి ఆర్ అండర్‌గోయింగ్ దట్ ఎమోషన్ లిటిల్ బిట్ హైయర్. సో, మనం ఏం చూడటానికి ప్రయత్నం చేద్దాము అంటే బైబిల్ నుంచి ఏంటి కారణం ఏమై ఉండొచ్చు? ఈ వివిధ కండిషన్స్‌లో ఈ ఫెయిత్ లెవెల్ ఏ రకంగా ఆహ్, ఊగిసలాడుతుంది? లేదా ఒక అలలాగా పైకి, కిందకి ఏ రకంగా పొంగుతూ కింద పడిపోతున్నది మన యొక్క విశ్వాసము అన్నది. ఈ విషయాల్ని గమనించుకుంటూ ఏ రకంగా మనం ఇంకొద్దిగా ఎక్కువ విశ్వాసంలోనికి అడుగు వేయగలుగుతాము అన్న విషయమును గమనించుకోవటానికి ప్రయత్నం చేద్దాం.
మనకి విశ్వాసము అనగానే మొట్టమొదటిగా డెఫినెట్ గా గుర్తొచ్చేటటువంటి వాక్య భాగాన్ని చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే. ఎవరైతే వాక్యం తీస్తున్నారో ఆ వాక్యం దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారా? విశ్వాసము అనగానే ఏ వాక్య భాగం గుర్తొస్తుంది? దాన్ని మనము ఏంటి విశ్వాసము అనగానే ఏ వాక్య భాగం గుర్తొస్తుంది మనకి? ఎబ్రి 12:1 బ్రదర్. 11:1 చూద్దాం ఒకసారి. 1, 2 వచనాలు 2 చదువుతాం. 11. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దానిని బట్టియే మన ముందున్నటువంటి పితరులు కావచ్చు, లేదు అంటే కనుక మనం వింటున్నటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు కావచ్చు. వై ఆల్ దోస్ థింగ్స్ ఇంకా దూరం వెళ్ళి ఆలోచించి చూసినట్లయితే కనుక మన జీవితాల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎన్ నార్మల్ లైఫ్. ఆ రకంగా ఆలోచించి చూసినట్లయితే దగ్గరగా పరీక్షించి చూస్తున్న వాళ్ళకి తెలుసు దట్ ఆ జాబితా, ఆ సాక్ష్యము పొందిన వారి యొక్క జాబితా ఏదైతే ఉందో దాంట్లో మనం కూడా ఉంటాము అనేసి తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఫెయిత్ ఈస్ లైక్ ఇట్ ఈస్, మనం దేని అందైతే విశ్వాసం ఉంచామో అది ఉంది, అది ఈ రోజున కనపడట్లేదు, బట్ ఇట్ ఈస్ షూర్లీ దేర్ అన్నది మనకి తెలుస్తుంది. బట్ ఈ వాక్య భాగము ఇంకా కంప్లీట్ కరెక్ట్ గా చదవాలి, లేదు అంటే గనక ఈ వాక్యానికి కంప్లీట్నెస్ తీసుకురావాలి అని అనుకున్నట్లయితే ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లు 12వ అధ్యాయము 1, 2 వచనాలు కూడా మనకి చాలా సహాయం చేస్తాయి. 11, 1 and 2తో పాటు 12, 1 and 2 కూడా చదువుకున్నట్లయితే ఈ ఫెయిత్ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది, పరిపూర్ణత వస్తుంది ఈ ఫెయిత్ స్టేట్మెంట్ కి, లేదా ఫెయిత్ యొక్క డెఫినేషన్. అందువల్ల మనము 12, 1, 2 కూడా చదువుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము టైమ్ అండ్ అగైన్ ఎవ్రీ డే మనము విశ్వాస పరిమాణం చేస్తున్నప్పుడు, ప్రమాణం చేసుకుంటున్నప్పుడు, బట్ ఫర్ రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున మన ప్రభువు ఆసీనుడై ఉన్నాడు, ఆయన మన యొక్క ప్రార్థనలను వింటున్నాడు అనేటటువంటి మాట. అండ్ వన్స్ he is listening our prayer and then he is interceding on our behalf, మన కోసం అనేసి ఆయన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఈస్ వీ షుడ్ నాట్ స్పెండ్ మోర్ టైం ఆర్ మన మైండ్ ని ఎక్కువ సమయము భయానికి ఇవ్వకూడదు. మనం ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్, అవి మన మాటలు, ఆఖరికి వచ్చేసరికి అది మన యొక్క ఎమోషన్, రైట్? అటువంటప్పుడు ఇది ఏదన్నా జరుగుతున్నది, కాని విషయమే జరుగుతున్నది, కొద్దిగా భయం కొలిపేటటువంటి విషయమే జరుగుతుండొచ్చు కాదు, బట్ మనం ఆ ఎమోషన్ ని మన కంట్రోల్లో ఉండాలి. చెప్పంగానే అది ఎంత భయం వేసింది అంటే, నిజంగా నేనైనట్లయితే కనుక ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. నేను వారికి ఫోన్ చేసి వాళ్ళకు ఏం జరిగింది అనేసి అలా జరిగిందో కనుక్కోవటానికి ప్రయత్నం చేశాను. అలాగే మనము ఆ భయానికి సంబంధించినటువంటి విషయాల్లోనికి ఎక్కువ సమయాన్ని ఇవ్వకుండా, మన హృదయాన్ని అక్కడ పెట్టకుండా, we may have to come back again to this one word that తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు క్రీస్తు ప్రభువు, and is alive and is listening. అది మనకి ఎక్కువ
కాన్ఫిడెన్స్ ని మన లైఫ్ లోనికి ఇస్తున్నది. ఇక్కడ ఈ 12:1 మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సాక్ష్య సమూహంలో మన జీవితకాలం ఎప్పుడో ఒకసారి అయిపోయిన తర్వాత ఈ సాక్షి సమూహంలో మనం కూడా ఉంటాం. మనకి ఈ రోజున సాక్షి సమూహం కింద అనేక మంది కనిపిస్తున్నారు. బైబిల్లో రాసి ఉన్న వారి గురించే మాత్రమే కాదు ఇది. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ అస్. వాడన్నిటినీ కూడా మనం ఆ సాక్షి సమూహంలో పెట్టుకున్నట్లయితే కనుక దెన్ వి విల్ బట్ ఫర్ షూర్ నో. ఏం తెలుస్తున్నది అంటే మనకి ఇది మనకు మనల్ని మనం ఉత్తేజపరుస్తున్నది. వారికి ఏం జరిగిందో మనకు తెలుసు కాబట్టి మనకి కూడా అది జరగబోతుంది అనేది కూడా మనకి తెలుసు కాబట్టి అది ఈ రోజున చాలా మందికి క్వశ్చన్ మార్క్ గా ఉన్నా అది కనపడకపోయినా దాన్ని మనం ఆల్రెడీ చూసి ఉన్నాము కాబట్టి మన యొక్క మనోనేత్రములతో దాన్ని మన యొక్క విశ్వాసపు నేత్రములతో దానిని మనము పరికించాము, దాన్ని మనము తెలుసుకొని ఉన్నాము కాబట్టి we can stay strong. మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండవచ్చు అనేది తెలుసుకుంటున్నాం. ఎవరో ఒక భక్తుడు అన్నటువంటి మాట చాలా నా వరకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అది ఏంటి అంటే, ఇవాళ కళ్ళు మూసినట్లయితే గనక రేపటికి 2వ దినం అవుతుంది అనేటటువంటి మాట. ఇంతకు మించినటువంటి జరిగేది ఏమీ లేదు. ఇట్ ఈస్ ద మాక్సిమం దట్ కెన్ హ్యాపెన్ అని చూసినట్లయితే గనక we will be there with the Jesus. రేపపాటు కాలములో మనము ఆయనతో ఉండబోతున్నాము ఇక్కడ కనుక కళ్ళు మూసినట్లయితే అనేటటువంటి ఆ యొక్క షూరిటీ, ఆ యొక్క ధీమా మనల్ని ఎప్పుడు ఏం చేయాలి అంటే గురి వైపునకే పరిగెత్తించేటట్లుగా చేయాలి. అదే మాట మాట్లాడుతున్నాడు. మనల్ని చిక్కులు పెట్టడానికి, మనల్ని మన యొక్క గురి ఏదైతే ఉందో, లేదు అంటే కనుక ఏ రకంగా ఈ యొక్క పరలోకాన్ని తప్పించబడాలి, ఏ రకంగా వీళ్ళు నడుస్తున్నటువంటి దారి నుంచి వేరొక దారిలోనికి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ దట్ కాన్స్టాంట్ స్ట్రగుల్, డే ఇన్ అండ్ డే అవుట్. ఇది కాన్స్టాంట్ గా జరిగేటటువంటి స్ట్రగులే మనకి. బట్ మన ముందు ఉంచబడినటువంటి ఆ యొక్క ప్రశస్తమైనటువంటి బహుమానం ఏదైతే ఉందో, విశ్వాసాన్ని కాపాడుకోవటము, దానికోసం అనేసి పరిగెత్తటము, దీస్ ఆర్ ద 2 things which we need to learn continuously. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాము, ఓపికతో పరిగెత్తుదాము. అండ్ ఆ పరిగెత్తినటువంటి సాక్షి సమూహము మన ముందు ఉన్నది. మనకి తెలిసిన పాస్టర్స్ కావచ్చు, మనకి తెలిసినటువంటి అన్నలు కావచ్చు, మనకి తెలిసినటువంటి అక్కలు కావచ్చు, మనం చదువుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ బుక్స్ కావచ్చు, ఇవన్నీ మనల్ని ఎటువైపు నెట్టు ఉండాలి అంటే ఈ యొక్క ఈ పరిగెత్తేటటువంటి ఆ యొక్క ట్రాక్, ఆ యొక్క పాత్, ఆ యొక్క రోడ్డు ఏదైతే ఉందో, ఆ రోడ్డు, ఆ విశ్వాసపు మార్గం ఏదైతే ఉందో దానిలోంచి బయటికి రానివ్వకుండా మనకి సహాయం చేసేదిగా ఉంటుంది అనేది తెలుసుకోగలుగుతున్నాం. ఎస్, ఈ రూట్ లో వెళ్తున్నప్పుడు అవమానం రావచ్చు గాక, హేళన రావచ్చు గాక, బట్ మన 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 గురువుగా ఉన్నటువంటి, మనకి నేర్పించినటువంటి మన సాక్షులు కావచ్చు, లేదు అంటే కనుక పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు అవన్నీ అనుభవించారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి అబ్రహాము గారు అవన్నీ చవి చూసిన వాళ్ళే, పౌలు గారు అవన్నీ చవి చూసిన వాళ్ళే. వీరందరికీ మార్గదర్శమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క అవమానము, ఈ యొక్క హేళన, ఈ యొక్క ఏమనాలి దాన్ని, ఆ సంకుచితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ సొసైటీని వారు చూశారు, మనము చూస్తాం. అండ్ ఇట్ ఈస్ కామన్ థింగ్. ఇవి మనల్ని డెఫినెట్ గా ఆ పాత్ లోనే ఉండేటట్లుగా మనల్ని ప్రోద్బలించాలి. See, there is no point in talking more about వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏమవుతుంది, వాళ్ళు వస్తే ఏమవుతుంది,
ఆ నాయకుడు వస్తే ఏమవుతుంది, ఈ గవర్నమెంట్ వస్తే ఏమవుతుంది, ఈ పార్టీ వస్తే ఏమవుతుంది, వాళ్ళు వస్తే ఏమవుతుంది, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి వన్ అండ్ ద ఈక్వల్. ఏం చేంజెస్ ఉండవు. we will learn only one thing. ఒక విషయం మనం నేర్చుకుంటాం ఇన్నాళ్ళ యొక్క మన యొక్క జీవితంలో ఒక విషయం నేర్చుకుంటాం. అది ఏంటి అంటే, మన యొక్క రోడ్డు ఆల్రెడీ నిర్మింపబడినటువంటి రోడ్డు. ఆ నిర్మింపబడినటువంటి రోడ్లో అనేకమైనటువంటి స్టోరీస్ తో ఉంది ఆ రోడ్డు. అనేక మంది యొక్క కథలు ఆ రోడ్డు మీద మనము చదువుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ రోడ్లో మనం ప్రయాణం చేసిన తర్వాత రేపటి దినమున ఇంకొకరు ప్రయాణం చేస్తూ ఉంటారు. అది మన పిల్లలు కావచ్చు, మన పిల్లల పిల్లలు కావచ్చు, లేదా మన సంఘంలో ఇంకోళ్ళు కావచ్చు. వాళ్ళు మన స్టోరీ కూడా చదువుకుంటూ వెళ్ళేటట్లుగా ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఈ గొప్ప సాక్షి సమూహములో. దీన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. దిస్ ఈజ్ వాట్ పుషెస్ అస్. మనల్ని ఆ థ్రెష్ హోల్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకా తట్టుకోలేనటువంటి ఆ పరిస్థితి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనల్ని దానిలో నిలబెట్టేది, ముందుకు నడిపేది ఏమిటి అని చెప్పి చూసినప్పుడు ఈ యొక్క మాట మాత్రమే అనేసి తెలుసుకోగలుగుతున్నాము. నార్మల్ గా మనము మొట్టమొదట మనకి దేవుని పట్ల విశ్వాసం కలగటానికి ఆ కొద్దిపాటి విశ్వాసము దేవుడు మనకి అనుగ్రహించాడు. సో మనము ఆ జర్నీని బిగించేసాం. ఆ జర్నీని బిగించేసిన తర్వాత ఆ యొక్క విశ్వాసంలో మనము కొద్దిగా స్టెబిలిటీని పొందాం. ఇదేదో ఉబ్బెత్తుగా వచ్చినటువంటిది, లేదా వాపుగా వచ్చినటువంటిది, లేదు అంటే పాల నురగలాగా వచ్చినటువంటిది కాదు. బట్ మన యొక్క విశ్వాసానికి ఒక అంతము ఉన్నది. ఆ విశ్వాసమునకు ఆ అంతము తర్వాత మనకు ఒక బహుమానం ఉన్నది. ఇక్కడ కూడా ఈ విశ్వాసంలో కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక రకమైనటువంటి కంటెంటెడ్ లైఫ్ మనకి అనుగ్రహించబడుతున్నది అనేటటువంటి స్టెబిలిటీ మన జీవితాల్లో జరిగింది. ఈ స్టెబిలైజ్డ్ ఫెయిత్ తర్వాత మనం దేనిలోనికి ప్రవేశించాము అంటే, దెన్ వి హావ్ గ్రోన్ ఇంటు ద మెచ్యూరిటీ. ఒక మెచ్యూర్ క్రిస్టియన్ కింద మన లైఫ్ ని రోజున మనలో చాలా మంది ఆ మెచ్యూర్ లైఫ్ స్టైల్ ని మనము ముందుకు నడిపించుకుంటున్నాం. అండ్ ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, వి ఆల్ నో దట్ వి ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ రేస్ విక్టోరియస్. హల్లెలూయా. దీన్ని మనము విక్టోరియస్ గా ఎండ్ చేస్తాము అనేసి మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు ఎక్కడో పత్రికలో, ఏదో ఒక పత్రికలో రాయలేదు కానీ ఈ మాట, హీ రోట్ ఇట్ టు తిమోతి. తిమోతికి రాస్తూ ఆయన మాట్లాడిన మాటలు, బికాజ్ ఇట్ ఈస్ రిటర్న్ టు హిస్ ఫాలోవర్ లైక్, లేదా ఆయన తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తున్నాడు కాబట్టి ఈ మాటలకు మరి ఎక్కువ ప్రశస్తత, లేదు అంటే గనక ఒక ఉన్నతమైనటువంటి అర్థము మనము గమనించుకోవచ్చు ఈ మాటల్లో. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో he writes these words. 4, 6, 7, 8 2 తిమోతి. తీసారా ఎవరైనా? బ్రదర్ చదవమంటారా? చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయము 6, 7, 8. 6, 7, 8 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. Yeah, ప్రైజ్ ది లార్డ్. praise Lord. See, మనము వెడలిపోచో కాలము సమీపమైనది. This is the reality which we cannot say no to it, right? దీన్ని యాక్చువల్ గా ఎవరైతే ఆహ్వానించగలుగుతారో అదే విశ్వాసంతో వాళ్ళు ఒక రకమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితం గడిపేటటువంటి అవకాశం. ఎవ్రీబడి, చాలాసార్లు నేను అదే గుర్తు చేసుకుంటూ ఉంటాను. పుట్టినరోజు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూత్ దట్ ప్రతి పుట్టినరోజు మనకేం గుర్తొస్తున్నది అంటే మనము వెడలిపోయే రోజుకి ఇంకొక సంవత్సరం అయిపోయింది అనే విషయాన్ని కూడా మనము యాజ్ ఎ బిలీవర్స్ మనం గుర్తు చేసుకోవాలి. దట్ ఈస్ వీఆర్ ఏజింగ్, అవర్ బాడీస్ ఆర్ ఏజింగ్. బట్ వాట్ షుడ్ నాట్ ఏజ్ మోర్ అండ్ మోర్ అండ్ దెన్ మోర్ ఈజ్ మన యొక్క ఫెయిత్. అది ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మన విశ్వాసం. రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఫెయిత్ ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో ఉండాలి. విశ్వాసం అన్నది ఎప్పుడు కూడా వాడిపోయినట్లుగా ఉండకూడదు. అంటే నేను ఇదిగో 30 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను అంటే 1 సంవత్సరము ప్లస్ 29 సంవత్సరాల నిట్టూర్ప, లేకపోయినట్లయితే గనక 30 సంవత్సరాల ఫ్రెష్నెస్ తో కూడినటువంటి అనుభవాల, విశ్వాసానికి సంబంధించినటువంటి అనుభవాల. ఇది చాలా ఇంపార్టెంట్ బిలీవర్. లేకపోయినట్లయితే గనక ఏముంది బ్రదర్, ఇది కామన్ థింగ్స్, నార్మల్ థింగ్స్, ఇదంతా ఇదే అనేటటువంటి ఒక రకమైనటువంటి ఉదాసీనతను వెళ్ళేటటువంటి అవకాశం. కాబట్టి వెడలిపోయేటటువంటిది ఖచ్చితమైనటువంటి మాట. బట్ వెన్ వీఆర్ గోయింగ్, కెన్ వి సే దిస్, ఈ విశ్వాసంను నేను కాపాడుకుంటుని అనేకమైనటువంటి విషయాల్లో నా యొక్క బైబిల్కి ప్రమాణముగా ఉన్నటువంటి కొన్ని వాటిల్లో నేను నా యొక్క ఫెయిత్ ని దేవుడు అనుకుంటున్న విధంగా లేదా బైబిల్ చెప్తున్నటువంటి విధముగా నేను ఉంచుకోగలిగానా అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ ఏదైతే పౌలు భక్తుడు ఇవ్వగలిగారో అటువంటి స్టేట్మెంట్ మన జీవితంలో ఉంటుందా? అది ఉంటే గనక మనం అనొచ్చు, మన విశ్వాసం ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంది, ద ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెష్ అని చెప్పుకోవచ్చు. అండ్ దట్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ బ్లెస్డ్ లైఫ్ స్టైల్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్ ద మోర్, ఇటువంటి మాట గనక మనము కూడా మనల్ని చూస్తూ పెరిగిన లేదా మన యొక్క విశ్వాసాన్ని గమనిస్తూ వారి యొక్క విశ్వాస యాత్రలో స్టెబిలైజ్ అవుతూ మెచ్యూరిటీలోకి వస్తున్నటువంటి క్రిస్టియన్తో గనక మనం ఈ మాట మాట్లాడగలిగినట్లయితే గనక అది ఇంకా ఎంత వినసొంపుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందో చెప్పండి. ఈ రోజున భక్త సింగ్ గారి గురించి మాట్లాడినా, లేదు అంటే గనక ఇదిగో పలానా వారి గురించి మాట్లాడినా, రైట్? If those people are talking about them, will there be one person who will say the same thing about us? That yes, ఆయన విశ్వాసాన్ని కడవరకు కూడా కాపాడుకున్నారు అనేటటువంటి మాట ఉండగలుగుతుందా మన జీవితంలో అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్ యాడ్స్ క్యారెక్టర్ టు ద ఫెయిత్ అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం. మనం బైబిల్లో కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా సార్లు మనం గమనించినటువంటి మాట ఏంటి అంటే, అది వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ కావచ్చు, లేదు అంటే గనక ఆ పైకప్పు తొలగించి లోనకి దించినటువంటి ఆ యొక్క వ్యక్తి విషయంలో కావచ్చు, లేదు అంటే గనక మెనీ ఇన్సిడెంట్స్ మనం వాటిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆ ఇన్సిడెంట్ మొత్తం అయిన తర్వాత వారికి బాగవటానికి జస్ట్ ముందు
యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఏంటి అనేది చూస్తే, మీ విశ్వాసము మీకు సహాయం చేసింది. మీ విశ్వాసము మీకు ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. మీరు అడుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో దానిలోనికి తీసుకురాగలిగినటువంటిది విషయం ఏంటి అంటే, ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ అన్నటువంటి మాటని మనము గమనిస్తాం. మనం సో ఇఫ్ వి అబ్జర్వ్ అవర్ లైఫ్, అనేకమైనటువంటి విషయాలు మన లైఫ్ లో జరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క అవుట్కమ్ చాలా మంది అనుకుంటా ఉంటాము, మళ్ళీ ఇది 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 కొద్దో గొప్ప నా యొక్క ఆలోచన. దో అవి ఎలా ఎండ్ అవ్వబోతున్నాయి అనేది దేవునికి తెలిసినా సరే, బట్ ఇంపార్టెంట్ గా వాటి యొక్క అవుట్కమ్ అంటే, మనము కనుక విశ్వాసముతో కనుక ఆ విషయాలను పరికించి, విశ్వాసముతో కనుక ఆ విషయాలను డీల్ చేసినప్పుడు, వాటి యొక్క అవుట్కమ్ ఇట్ విల్ డిపెండ్ సోల్లీ ఆన్ అవర్ ఫెయిత్. అంటే అది మంచికి వైపు వెళ్తుందా, చెడు వైపు వెళ్తుందా, చాలా మంచి వైపు వెళ్తుందా అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఈస్, మన ఫెయిత్ మీద చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. మన ఫెయిత్ కనుక చాలా స్ట్రాంగ్ గా హై లెవెల్లో ఉన్నట్లయితే కనుక, అవి సాధారణంగా అదే లెవెల్లో మంచి వైపు ఉండటాన్ని కూడా మనము గమనించవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ట్రూత్ అబౌట్ ఇట్. సో ఈ అవుట్కమ్ అన్నది మన యొక్క ఫెయిత్ మీద ఆధారపడినట్లుగా మనం చాలా సార్లు గమనిస్తాము. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సార్లు ఈ మాటని వాడిన విషయంగా కూడా మనము గమనిస్తాం. అందువల్ల మనం ఈ రోజున ప్రభు వారితో జరిగినటువంటి అనేకమైనటువంటి సంగతులను జస్ట్ ఆ ఒక్క వాక్య భాగం చూడంగానే ఆ ఇన్సిడెంట్ మొత్తం చూసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సో దట్ ఇట్ గివ్స్ us more clarity as regards what happened, what was his word, and then how these people came out of the trouble. ఆ ట్రబుల్ నుంచి బయటికి రావటానికి యాక్చువల్ గా వారికి సహాయం చేసింది ఏంటి అనేది తెలుసుకోవటానికి మనకి టోటల్ ఆ అధ్యాయం మొత్తము చదువుకున్నప్పుడు, లేదా ఇన్సిడెంట్ మొత్తము చదువుకున్నప్పుడు ఇంకా చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యేటటువంటి అవకాశము ఉంటున్నది. రైట్. ఒక గోల్డెన్ స్టాండర్డ్ కింద కనుక మనం చూసుకున్నట్లయితే కనుక, ఫెయిత్ కి we will observe certain things. మన యొక్క ఒబీడియన్స్ మీద చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని డెఫినెట్ గా తెలుసుకోగలుగుతాం. ఈ మాటని మనము రోమా పత్రికలో చూసుకోవచ్చు. ఏంటి అంటే, నా ఫెయిత్ ఎటువంటి విషయాల వల్ల కదిలించబడుతున్నది, నా విశ్వాసము తక్కువ అవటము, ఎక్కువ అవటము, చాలా గట్టిగా ఉండటము, అధికమైనటువంటి విశ్వాసములో ఉండగలగటము, వీటికి ఏ విషయాలు నన్ను అటు ఇటు తొందర పెట్టేవిగా ఉన్నాయి అని చూసినప్పుడు, లేదా అసలు నా విశ్వాసము దేనిలో ఉన్నది అని చెప్పి చూసుకుంటున్నప్పుడు మనందరం చెప్పగలుగుతాము, ఇట్ ఈస్ బికాస్ ప్రాణము పెట్టేంతగా నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు వారి పట్ల తప్పితే నాకు ఇంకా దేనిలోనూ విశ్వాసం లేదు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇట్ ఈస్ ఓన్లీ దిస్ పర్సోనా, ఈ యేసుక్రీస్తు ప్రభు వారు తప్పితే నాకు ఇంకా దేనిలోనూ, ఇంకా దేనికోసరము కూడా నా యొక్క విశ్వాసాన్ని ఉంచవలసినటువంటి అవసరం లేదు అనేది తెలుసుకుంటాం. సో ఆ మాటల్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించిన విధానాన్ని జస్ట్ మనము గుడ్ ఫ్రైడే అండ్ దెన్ ఈస్టర్ ని క్రాస్ అయ్యి వచ్చాము. వాటిని కనుక మనం మరొకసారి మననం చేసుకున్నట్లయితే గనక, ఆయన మనల్ని ప్రేమించినటువంటి విధానము మరణమైపోయేంతగా
అపహాస్యం అయిపోయిన ఆయన యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి లేకుండా ఎలా ఉండగలుగుతాము? ఒకటి. రెండవది, ఎటువంటి విషయాలు జరిగినందువల్ల నా లైఫ్ లో ఈ విశ్వాసం తక్కువైపోయే అవకాశం ఉన్నది? ఏదైనా నాకు ఫిజికల్ గా ఏదైనా జరిగినట్లయితే గనక నా విశ్వాసం తక్కువైపోతుందా? ఒక పూట ఏదైనా సరే నాకు భోజనం దొరకపోయినట్లయితే విశ్వాసం తక్కువైపోతుందా? ఏంటి ప్రభువా, నేను నిన్ను ఆ అనుసరించి నీ మీద అధికమైనటువంటి విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా నాకు ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి అడుగుతామా? అంటే ఇవన్నీ మనకి బైబిల్లో రాసిపడి ఉన్నాయి. అందువల్ల ఏంటి అంటే అవి మనకి ఆ మీనింగ్ ని కలగజేస్తున్నాయి. ప్రభువా, మేమైనట్లయితే గనక మా యొక్క వలలు వదిలిపెట్టి అన్నిటిని వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చాము అని శిష్యులు అడుగుతున్నప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకున్నట్లయితే మనం కూడా ఈ రోజున వాటి నుంచి ఏం నేర్చుకుంటున్నాము అంటే, దీస్ టెంపరరీ థింగ్స్, హింస కావచ్చు, ఉపద్రవం కావచ్చు, కరువు కావచ్చు, లేదా మన యొక్క నీడ్స్ కూడా ఒక్కొక్కసారి మీట్ అవ్వలేని కండిషన్ లో కావచ్చు, విల్ దీస్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్స్ ఆఫ్ ద లైఫ్ మన జీవన గమనాన్ని మార్చేస్తాయా? మన జీవన గమనం ఏదైతే ఉందో, విశ్వాస మార్గం ఏమైతే ఉందో, ఆ మార్గం నుంచి కొద్దిసేపు పక్కకు వచ్చేటట్లు చేస్తాయా ఇవి? ఆయన ప్రేమను మర్చిపోగలుగుతామా? ఎప్పుడైనా అలాంటి మాటలు మనలోనికి వస్తే కనుక, పొరపాటున కూడా వస్తే కూడా, దెన్ మనల్ని మనం గద్దించుకోవటం బెటర్. మనల్ని మనం పరీక్షించుకోవటం బెటర్. మనకి మనముగా ఆయన యొక్క కృపాసనం దగ్గరికి మరొకసారి వెళ్ళి, ప్రభువా తప్పైపోయిందయ్యా అనేసి చెప్పుకోవటము. కేవలం ఈ యొక్క కారణం చేత ఎప్పుడైతే తన ద్వారా ఒక తప్పు జరిగింది, ఒక పాపము జరిగింది అనేటటువంటి గ్రహింపు కలిగినటువంటి మనస్సు దావీదునకు ఉన్నది కాబట్టి వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోవటము అన్నటువంటి ఆ యొక్క పని చేయగలిగాడు కాబట్టి దావీదుని దేవుడు అన్నాడు, నా యొక్క హృదయానుసారుడు అనేటటువంటి మాట మాట్లాడాడు. యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ మనము అండ్ ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ఎస్ వీ మే అండర్గో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్, బట్ ఇది మనల్ని ఇప్పుడు ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పి కొద్దిసేపు అనుకుందాం. మనకు కూడా మన జీవితాల్లో రేపొద్దున ఏదో ఒకటి ఇటువంటి ఉపద్రవం వస్తుంది అనేసి అనుకుందాం కొద్దిసేపు. వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ నౌ. ఇటువంటిది వచ్చినట్లయితే వస్తే దెన్ ఐఎమ్ బెటర్ ప్రిపేర్డ్ టు ట్యాకిల్ ఇట్. ఎస్, రేపొద్దున అనారోగ్యం జరగచ్చు, రేపొద్దున ఒక ఫ్రీక్ యాక్సిడెంట్ జరగచ్చు, లేదు అంటే కనుక రేపొద్దున ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు మన లైఫ్ లోనికి. వచ్చినప్పుడు విల్ వి అగైన్ కమ్ బ్యాక్ టు 0 ఆర్ 1 లెవెల్ ఆర్ 2 లెవెల్కి వచ్చేస్తామా? లేకపోయినట్లయితే ఆ ఉన్న లెవెల్ నుంచి ఇంకొక స్టెప్ పైకి వెళ్ళటానికి చూస్తామా ఆ టైంలో? ఆ విశ్వాసంలో ఆ టైంలో దిటవుగా అక్కడ నుంచోగలుగుతామా మనము అన్నది మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఏమి జరగబోతుంది వచ్చేటటువంటి కాలములో అన్నది కనుక చూసుకున్నట్లయితే ఆ కాలములు రాకముందే మనము వెడలిపోవటం చాలా బెటర్ ఆప్షన్. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కాబట్టి if we have to face them, then it is always better to get prepared to face those situations. అటువంటి situations ని ఫేస్ చేయడానికి రెడీ అవుతాం. And it is only and then only our faith which will help us in those times. మన ఫెయిత్ ఆ టైంలో మనకి సహాయం చేసేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే 38వ వచనం 39వ వచనం కూడా చదువుకుందాం. సేమ్ రోమా పత్రికలోనే 8వ అధ్యాయంలోనే 38, 39 వచనంలో కూడా మనల్ని విశ్వాసంలో కొనసాగటానికి, ఆయన ప్రేమను మర్చిపోకుండా ఉండటానికి మనల్ని పురికొల్పేటటువంటి అవకాశం ఉంది. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను
రాబోవినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. Yes, I believe and that ఏవి కూడా, ఎటువంటివి కూడా, సృష్టింపబడిన ఏది కూడా, అధికారులైనా సరే, అధికారమైనా సరే, ఏదైనా సరే కూడా నన్ను ఈ మార్గము నుంచి పక్కకి తీసుకువెళ్ళలేవు. నో. సో దిస్ విల్ హెల్ప్ us టు స్టే స్ట్రాంగ్ ఇన్ ద faith. ఎందుకంటే వీఆర్ ఫోర్ వార్న్, మనకి ముందే వార్నింగ్ లాగా ఇది, అది ఇతరులకి జరిగిందేమో ఆ రకంగా, దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. జరుగుతున్న విషయాలను బట్టి దాని నుంచి నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో వీఆర్ బెటర్ ప్రిపేర్డ్ టు ఫేస్ దెమ్ విత్ ఫెయిత్. అంటే బెటర్ ప్రిపరేషన్, దాన్ని అది రాకుండా ఉండటం కోసము, లేదు అంటే కనుక అది వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాలు వెతకటం కోసం కాదు. కానీ క్రైస్తవ జీవితము దాన్ని నేను విశ్వాసముతో ఎదుర్కోవటం కోసం అనేసి నన్ను నేను ప్రిపేర్ చేసుకోవటము అన్నది ఇట్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆ రోజులు ఖచ్చితంగా ఇట్ విల్ బి వెరీ వెరీ బ్యాడ్ అన్నది మనకి తెలిసిన విషయమే, రైట్? బట్ యెట్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ మన యొక్క ఫెయిత్ మీటరు ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్ అప్ అండ్ దెన్ డౌన్. ఇది కూడా అంతే సత్యమైనటువంటి విషయం. ప్రభువా ఇది నాకెందుకు జరిగింది అనేటటువంటి ఒక మాట కావచ్చు, లేదు అంటే గనక నాకంటే నిన్ను నమ్మనటువంటి వాళ్ళ జీవితాలు బాగున్నాయి అనేటటువంటి మాట, అటువంటి మాట కూడా బైబిల్లో రాసి పెట్టబడి, వాటిని అన్నిటిని మనం చూస్తూ వస్తున్నప్పుడు, ప్లస్ మన లైఫ్ ని మనము దగ్గరగా గమనించుకుంటున్నప్పుడు, మన ఫెయిత్ దాన్ని కొద్దిసేపు మీటర్ కింద గనక చూసుకున్నట్లయితే గనక ఈ మీటరు ఒక్కొక్కసారి చక్కగా పైకి వెళ్తూ ఉంటుంది, కొన్నిసార్లు కిందకి రావటము అన్నది మనము చూసుకుంటానే ఉంటాం. డిఫరెంట్ లెవెల్స్ లో ఇది ఆపరేట్ చేస్తున్నాం మనము, ఫెయిత్ లెవెల్స్ లో అన్నది చూసుకుంటున్నాం. సో ఇప్పుడు శిష్యులు చేసినటువంటి వారికంటే మనము బెటర్ అని కాదు, లేదా శిష్యులను కించపరచటానికి, లేదు అంటే గనక శిష్యుల కంటే మనము గొప్ప వాళ్ళము అని చెప్పేటటువంటి భావన కలిగించటం కోసము మనం చూసుకోవట్లేదు. లేదా శిష్యులను డిసెక్ట్ చేసి వాళ్ళు అలా చేశారు మనమైతే అలా చెయ్యము అనేసేసి కూడా మనం అనుకోవట్లేదు. ఆ ఉద్దేశం కాదు మనం ఇప్పుడు మాట్లాడుకోవటానికి. బట్ అవర్ థింకింగ్ ఈజ్ లైక్ దిస్, నా యొక్క ఐస్, నా యొక్క ఇయర్స్ చాలా క్లియర్ కట్ గా జరుగుతున్నటువంటి విషయాలకు ఓపెన్ చేసుకొని ఉంచుతాను. అంటే మందమతి లాగా ఉండను, గ్రహింపు లేకుండా ఉండను, బట్ ఐ విల్ బి ఎవర్ లెర్నింగ్. వీటన్నిటి నుంచి నేను నేర్చుకోవటానికి, ఆ నేర్చుకున్న విషయాలను నేను ఆచరణలో పెట్టేటటువంటి సమయం వస్తుందేమో, అలా వచ్చినప్పుడు దాన్ని నేను దీనికంటే బెటర్ గా నేను పెర్ఫామ్ చేయాలి, దీనికంటే బెటర్ వేలో నా యొక్క విశ్వాసాన్ని చూపించగలగాలి అనే దాన్ని కోసం మాత్రమే మనము ఈ యొక్క వచన భాగాల్ని గమనించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్పితే ఇంకొకటి వాళ్ళని తక్కువ చేయటానికి అలాంటిదేమీ లేదు. ఇది డిస్క్లైమర్, రైట్? సో కొన్నిసార్లు మనం ఏం గమనిస్తాము అంటే, ప్రభు వారితో ఉండి ప్రభుతోనే నడుస్తూ వాళ్ళు అస్సలు విశ్వాసం లేని వారి కింద, నో ఫెయిత్, చాలా గ్రహింపు లేకుండా ఉన్నట్లుగా మనం గమనిస్తాం శిష్యులను. బట్ ఆ రోజున ప్రభు పరిచయం అయ్యాడు వాళ్ళకి, ప్రభు మాట్లాడుతూ వచ్చారు వాళ్ళతో. ఇంకా ప్రభు హి హాస్ డన్ ఇనిషియల్ 1-2 మిరకిల్స్ మాత్రమే జరిగినాయి, లేదా 1-2 ఒక అద్భుతాలు లాంటివి, అరే అని ఆశ్చర్య కొలిపేటటువంటి విషయాలే జరిగినాయి. ఆ టైంలో వాళ్ళు చూపించినటువంటి ఫెయిత్ ఏదైతే ఉందో జీరో కింద మనకి కనిపిస్తున్నది, నో ఫెయిత్ కింద కనిపిస్తున్నది. బట్ పాయింట్ ఏంటి అంటే, మనం కూడా అలాగే ఉన్నాం కదా ఇనిషియల్ డేస్ లో.
సో ఇప్పుడు ఇది మాట్లాడుకోవటం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, ఇక నుంచి అట్లీస్ట్ నా ఫెయిత్ 0 దగ్గరికి వెళ్ళకపోయినా సరే, కనీసం కింద పడిపోకుండా, కిందకి వచ్చేయకుండా ఎలా ఉంచుకోవాలి అనే దాన్ని నేర్చుకోవటం కోసం మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను. అది నేర్చుకోవటం కోసము ఈ వాక్య భాగాలను గమనించటానికి చూద్దాం. జనరల్లీ మన లైఫ్‌లో నో ఫెయిత్ అంటే 0 ఫెయిత్ ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటది. లో ఫెయిత్ కొద్దో గొప్పో విశ్వాసం ఉన్నటువంటి సందర్భాల్లోకి వచ్చినట్టుంటది. హై ఫెయిత్ చాలా మంచి స్టాండర్డైజ్డ్ ఫెయిత్ లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రేట్ ఫెయిత్ అసలు ఏదైనా సరే ఏమన్నా జరగని ఆ ఫెయిత్ అటు ఇటు అవ్వదు అనేసి మనం తెలుసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏం చూడొచ్చు అంటే, we become as we come into that maturity, క్రిస్టియన్ మెచ్యూరిటీలోనికి వెళ్తున్నప్పుడు మనము we become the ఏజెంట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్. మనం ఫెయిత్ ని ట్రాన్స్ఫర్ చేసేవారిగా ఉంటాము. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దిస్ ఈస్ వేర్ వి షుడ్ బి. ఈ ట్రాన్స్ఫర్ ఫెయిత్ విషయం దాని దగ్గరికి వెళ్ళేటట్లుగా మనం ఉండాలి. అటువంటి కండిషన్ లోనికి మనం వెళ్ళగలగాలి. ఆఖరిదిగా చూసినట్లయితే కనుక ఒక రకమైనటువంటి బ్లైండ్ ఫెయిత్. కమ్ వాట్ మే, టోటల్ పరిస్థితులకి అనుగుణంగా లేకపోయినా సరే, అగేనిస్ట్ గా వెళ్తున్నా సరే, ఏది జరుగుతున్నా సరే, బ్లైండ్ ఫెయిత్. మనము ఈ ఈ బ్లైండ్ ఫెయిత్ లో మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక భక్తుడు మాట్లాడినటువంటి మాట. అంత క్రితం కూడా ఈ మాట నేను ఖచ్చితంగా మాట్లాడే ఉంటాను. ఎందుకంటే ఇది ఇన్ని సంవత్సరాల మన యొక్క దీంట్లో ఖచ్చితంగా ఈ మాటను చెప్పే ఉంటాను, ఆ ఎగ్జాంపుల్ ని. బట్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. ఏంటి అంటే అది, ఏమండి యోనా పత్రిక చదువుతున్నారు మీరు, యోనా పత్రిక చదివి మీరు అంటున్నారు, ఇంత పెద్ద చేప మనిషిని అంత పెద్ద మనిషిని మింగేయటం ఏంటండి? ఆ తర్వాత ఆ చేప కడుపులో ఉన్నటువంటి యాసిడ్స్ అవన్నీ కూడా అతన్ని జీర్ణం చేయకుండా ఉండటం ఏంటి? 3 రోజులు ఆయన దాంట్లో ఉండటం ఏంటి? ఆ తర్వాత ఆయన ఉమ్మివేయబడటం ఏంటి? ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించటం ఏంటి? ఏమన్నా అసలు ఇది ఏదన్నా నమ్మేటట్టుగా ఉందండి ఇదేదన్నా? ఏంటంటే ఇంత చదువుకుని ఉన్నారు. ఆ! ఇంత విజ్ఞానము ఎదుగుతున్న రోజుల్లో ఉన్నాము. సైంటిఫిక్ గా ఇన్ని డిస్కవరీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి విషయాల్ని మీరు నమ్మటము ఎంత నవ్వుతనంగా ఉందండి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఏమన్నా పిచ్చి వచ్చిందా ఏంటి మీకు, ఇలా ఇలా చేస్తున్నారు, ఈ రకమైనవన్నీ నమ్ముతున్నారు అనేసేసి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఈ వ్యక్తి చెప్పినటువంటి జవాబు ఏంటి అంటే, ఏమండి దాంట్లో ఒక పెద్ద చేప, తిమింగలము పెద్ద చేప మనిషిని మింగింది అని చెప్పి రాసి 3 రోజులు ఆయన బతికాడు ఆ కడుపులోనే అని చెప్పి రాసుంటే, మీరు నన్ను అది నమ్ముతున్నాను, పిచ్చివాడిని మీరు అని చెప్పి అడుగుతున్నారు నన్ను. నేనేమంటాను అంటే, బైబిల్లో గనక ఆ మనిషి అంత పెద్ద తిమింగలాన్ని మింగాడు, ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆ తిమింగలాన్ని వామిట్ చేశాడు, అది బయటపడింది, మళ్ళీ తిరిగి ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి రాసి పెట్టుబడి ఉన్నా సరే నేను నమ్ముతాను అనేటటువంటి మాట. అంత బ్లైండ్ ఫెయిత్ లో మనం వెళ్ళాలి. బట్ ఇట్ ఈస్ అండ్ దట్ ఎగ్జాంపుల్ అయినట్లయితే కనుక మనకి ఎమోషనల్ గా చాలా ఎస్ అని అనిపిస్తా ఉంటది, వండర్ఫుల్ అనేసి అనిపిస్తా ఉంటది. ఫ్యాక్ట్ ఈస్ ఆ గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆ ఫెయిత్ లోనికి, ఆ బ్లైండ్ ఫెయిత్ లోనికి వెళ్ళటం అన్నది, అది మనము నిరంతర పరిశ్రమ. ఇట్ ఈస్ అండ్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫెయిత్ వాక్ కింద మనం దాన్ని గమనించవచ్చు. అక్కడికి వెళ్ళగలగటము, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మనము అనుకోవటము అన్నది. బట్ దట్ ఈస్ ద లెవెల్. అంటే ట్రాన్స్ఫర్డ్ ఫెయిత్ అండ్ దెన్ బ్లైండ్ ఫెయిత్, ఈ 2 విషయాల దగ్గరికి వెళ్ళగలగటము అన్నది యాజ్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్ కింద అది మన నుంచి
వీ కెన్ సే దట్ ఈ దేవుడు ఆశిస్తున్నాడు అనేది మన గురించి మనము చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఆ స్థాయిలో మనం ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అని అనడంలో దాంట్లో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఒకసారి మనము ఈ నో ఫెయిత్, అసలు విశ్వాసము లేని సందర్భాన్ని, శిష్యుల జీవితంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఏం జరిగింది, ఎందువల్ల వాళ్ళు అలా ప్రవర్తించారు, మనం కనుక రేపొద్దున ఇటువంటి పరిస్థితి ఏదన్నా వస్తే కనుక మనం ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం మనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 21 వరకు. వారు తినుటకు వారు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూచుకొనిడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం కలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడుగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరింకను గ్రహింపకున్నారా అని అనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. 2 జా డ్రాపింగ్ అంటే అని చెప్పి ఆగిపోయేటటువంటి ఆశ్చర్యము కలిగేటటువంటి అద్భుతాలు జరిగినాయి. ఉన్న చేపలు, ఉన్న రొట్టెలు వర్సెస్ ఉన్నటువంటి ప్రజలు లెక్క చూసుకుంటున్నట్లయితే ఎక్కడా కూడా మేధస్సు కందట్లేదు. ఎక్కడా కూడా ఇది మనుషులకు అసాధ్యమైనటువంటి విషయంగా కనిపిస్తున్నది. అక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశారు. అది చేయటమే కాదు, తిన్న వాళ్ళందరూ తృప్తిగా తినటమే కాకుండా కొన్ని గంపల నిండా కూడా వీళ్ళు ఆ ఆహారాన్ని పోగేసుకున్నారు, గంపల్లో ఎత్తారు అనేది మనం చూస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత, 2 విషయాలు జరిగిన తర్వాత యేసు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడి అని చెప్పి చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఒక్క చిన్న అవిశ్వాసపు మాట మాట్లాడినా, దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్లేటటువంటి మాట, ఒక్క మాటనైనా సరే మీరు కొద్దిగా దాని గురించి ఆలోచన చేసినా సరే, ఇది పులిసిన పిండి లాంటి మాట, పులిసిన పిండి కొద్దిగా చాలు, అది మొత్తాన్ని కలిపి ఆ పిండి మొత్తం ముద్దని కూడా పాడు చేయటానికి అని చెప్తున్నాడు ఆయన. లైక్ ఈ రోజున చాలా మందికి తెలుసు, మనందరికీ తెలియచ్చు. తెలియకపోయినట్లయితే ఇది చూడండి. పాలు కొద్దిగా వెచ్చబెట్టిన తర్వాత ఎంత పెరుగు వేస్తే అది మొత్తం పెరుగు కింద మారుతుంది? ఇంతే కదా, కొద్దిగా పెరిగేయాలి అంతే. మొత్తం పాలు ఇట్ విల్ బికమ్ బై ఎర్లీ మార్నింగ్ అది పెరుగు కింద మారిపోతుంది. సో నా జీవితంలో నేను గ్రహించుకోవాల్సింది ఏంటి అంటే, అవిశ్వాసపు మాటలు, లేదు అంటే గనక భయాన్ని కొలిపేటటువంటి నెరేషన్స్, లేదు అంటే గనక సందేహములోనికి నెట్టేటటువంటి విషయాలను ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అవి నా విశ్వాసాన్ని కొద్దిగా కిందకి దించేవిగా ఉంటున్నప్పుడు, అమ్మా అలా జరిగిందా, అయ్యో అది జరిగిందా, అయ్యో ఆ బ్రదర్కి అలా అయిందా, అయ్యో ఇది ఇలా జరిగింది అని ఆ యొక్క
కండిషన్ లోకి నేను వెళ్తున్నప్పుడు కెన్ ఐ బి కేర్ఫుల్ నాట్ టు లిసన్ టు దెమ్, ఆ తర్వాత దాన్ని అక్కడ ఆపివేయగలనా? లేదు అంటే గనక అప్పుడు ఎలా అయితే ఒక్కొక్కసారి నేను అక్కడే ఉండి ఎక్కడో నా మైండ్కి తీసుకెళ్ళగలుగుతాను. జరుగుతుంటది కదా ఇది అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా కొంతమంది మీలో ఇప్పుడు నా మాట వింటున్నట్టే ఉంటారు, కానీ ఎక్కడో ఉంటారు, మీ మైండ్ ఎక్కడో ఉంటుంది. అలా వెళ్ళగలుగుతారు కదా మీరు కూడా, నేను కూడా, ఎవరైనా సరే వెళ్ళగలుగుతాం అలా. సో అలాంటి అవిశ్వాసపు మాటలు, లేదు అంటే గనక మనల్ని భయానికి లోన్ చేసే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోగలుగుతారా? మీ ఇమాజినేషన్ తీసుకెళ్ళిపోగలుగుతారా? అప్పుడు చాలా సార్లు మనం అక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అవునక్క, అప్పుడు మాకు కూడా ఇలా జరిగింది అన్నా, నాకు గుర్తొస్తుందన్నా, 10th క్లాస్ లో ఇలా జరిగిందన్నా అని చెప్పి మనము ఆ మాటలకి ఇంకొద్దిగా యాడ్ చేసే వాళ్ళమే అవుతాం. బట్ నెవర్ వి విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వ్యక్తుల జీవితాలు మారతాయి, వ్యక్తులు మారుతారు. ఇట్ విల్ టేక్ టైం. ఎవ్రీబడి హాస్ గాట్ ఎ టైం పీరియడ్. సో ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఈ హింస ఇదంతా జరుగుతుంది, ఇవన్నీ దీస్ ఆర్ లైక్ నథింగ్ అన్న రకంగా మనం తీసుకోగలుగుతున్నామా? ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్, అది నాకే ఎందుకు జరగకూడదు? ఈవెన్ ఇన్ దోస్ కండిషన్స్ విల్ ఐ స్టే స్ట్రాంగ్ ఇన్ మై ఫెయిత్. దేవా, ఏదో జరిగింది, ఇది అయిపోయింది, జరిగిపోయింది, రైట్. నా నా యొక్క బుద్ధి లేనితనం వల్ల జరిగిందా, లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని బట్టి జరిగిందా? ఏదైనా సరే దేవా, జరిగింది. నౌ టేక్ కేర్ ఆఫ్ మీ. అక్కడ అసలు ఎంత నీళ్లు పోశారు అంటే అది అసలు తల మెరుస్తుంది, అసలు నేను అది వాటర్ అనుకోలేదు అని చెప్పి నేను ఆ 2వ మెట్టు మీద నుంచి 7 మెట్లు ఎలా జారానో నేను కనీసం ఒక 15 నిమిషాలు మాట్లాడగలుగుతా. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? నేను ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అనేది వాస్తవము. ఈ నెల రోజుల్లో కూడా నా ఫెయిత్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవటం కోసము నాకు దేవుడు, లేదా నేను పనిచేసే విధానాన్ని బట్టి నాకు కొద్దిగా రెస్ట్ ఇచ్చాడేమో అని చెప్పి కూడా నేను తీసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ ఇమాజినేషన్, డిపెండ్స్ అపాన్ యువర్ ద వే యూ లుక్ ఎట్ ద ఫెయిత్ దట్ ఈస్ ఇన్సైడ్ యూ. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టుడే. ఈ రోజున అదే ఎక్కువ మ్యాటర్ అవుతుంది. ఇక్కడ శిష్యులు గ్రహించలేకపోయారు, శిష్యుల్ని దేవుడు రిబ్యూక్ చేశాడు. కానీ ఈ రిబ్యూక్ మనకి జరగకుండా చూసుకుందాం. ఇట్స్ ఓకే, శిష్యులకి జరిగింది, ఆ తర్వాత శిష్యులు ఎంత స్ట్రాంగ్ గా తయారు చేశారు, ఆ తర్వాత వాళ్ళు హతసాక్షులు అయ్యారు. నా అలా ఉన్న శిష్యులు హతసాక్షులు అవ్వగలిగినట్లయితే గనక రేపు మనము వాట్ విల్ బి ఆర్ కండిషన్? మనం హతసాక్షులు అవ్వగలుగుతామా? మనల్ని ఎవరైనా సరే వచ్చి నువ్వు యేసు ప్రభువుని తోలనాడు, నేను నిన్ను బ్రతకనిస్తాను అంటే తోలనాడతామా? లేకపోయినట్లయితే కనుక చంపేసుకో పర్లేదు అంటామా? మన ముందు ఉండేటటువంటి ప్రశ్నలు ఇది. సో ఈ నో ఫెయిత్ కండిషన్, లేదా గ్రహింపు లేకుండా ఉండేటటువంటిది, లేదు అంటే కనుక ఆలోచన చేయలేనటువంటి కండిషన్ మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అవిశ్వాసపు మాట, సందేహానికి అరైజ్ చేసేటటువంటి మాట, విశ్వాసాన్ని కట్టలేనటువంటి మాట ఏదన్నా జరుగుతున్నప్పుడు దాని నుంచి ఏ రకంగా దూరంగా ఉంచుకోవాలి మనల్ని మనము అనేది మనము గ్రహించుకోవాలి. ఏదైనా ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక గొప్ప విషయం మన జీవితాల్లో జరిగినప్పుడు, లేదా దేవుడు అనుగ్రహించినప్పుడు దాన్ని ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకొని దాని గురించి అనేసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటం అన్నది పరిపాటిగా ఉండాలి మన యొక్క జీవితంలో. చాలా సార్లు నేను నా కిడ్నీ గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా నా యొక్క జీవితంలో జరిగిన అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కారణం ఎందుకు అంటే, కొంతమంది ఇతను ఎక్కువగా తన జీవితం గురించి మాట్లాడతాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు నా గురించి. బట్ యెట్ ఐ బిలీవ్, నేనేం ఆలోచిస్తాను అంటే, ఐ యామ్ ఇన్ దట్, ఆ విట్నెస్, ఆ
ఆ సాక్షి సమూహంలో, ఆ గొప్ప సాక్షి సమూహంలో నేను ఉండబోతున్నాను. కాబట్టి ఐ నీడ్ టు హ్యావ్ దోస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్. వాటి నుంచి కేవలం నన్ను ప్రభువే గదా నాకిచ్చింది. ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా. సో, ఆన్ మై పార్ట్, ఇఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ వాళ్ళ జీవితాల్లో అలా జరిగింది, ఆయన అలా చేశాడు, ఇంగ్లాండ్‌లో ఇలా చేశాడు, యూరోప్‌లో ఇలా చేశాడు, వాటి బదులు ఇట్ ఈస్ బెటర్ దట్ ఐ స్పీక్ ఔట్ ఆఫ్ మై లైఫ్ అనేసేసి నేను అనుకుంటాను. సమ్ పీపుల్ మే ఎండోర్స్ ఇట్, సమ్ పీపుల్ మే నాట్ ఎండోర్స్ ఇట్. ఎందుకంటే బికాజ్ వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ వేస్ టు అండర్‌స్టాండ్ ద థింగ్స్. ఇట్స్ ఓకే. డజంట్ మ్యాటర్ మచ్. వి ఆర్ నాట్ హియర్ టు గెయిన్ మోర్ పీపుల్. చాలా మంది మన మాట వినేటట్లుగా, మెజారిటీగా మన మాట వినేటట్లుగా ఉండాలి అన్నది కాదు మన యొక్క ఉద్దేశం. ఆర్ వి లివింగ్ దట్ ఫెయిత్ లైఫ్ ఆర్ నాట్ అన్నది క్వశ్చన్ మార్క్ ఆఖరికి వచ్చేసారు. నా జీవితంలో జరిగిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా స్తుతి చెప్పేటట్లుగా ఉండగలుగుతున్నానా? నా ఆరోగ్యానికి కారణం దేవుడే అని చెప్పి ఎప్పటికప్పుడు నేను యామ్ ఐ ఏబుల్ టు విట్నెస్ టు ద పీపుల్ ఆర్ నాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ అస్. రాదర్ దాన్ ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఏం చెప్పినా అనుకుంటారు, ఏం చెప్పకపోయినా అనుకుంటారు, మంచైనా అనుకుంటారు, చెడ్డైనా అనుకుంటారు, ఏదైనా అనుకుంటానే ఉంటారు. ప్రజలకి టైం చాలా ఎక్కువ ఉంది ఈ మాటలు మాట్లాడుకోవటానికి. టీవీలో డిబేట్లు పెట్టుకోవటానికి బోల్డంత టైం దొరుకుతుంది ప్రజలకి. బట్ we need not, we need to check ourselves. If that is my ఏమంటారు దాన్ని, if God has told me to do those things, then I will do it in and out. నన్ను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, మన విశ్వాసంతో మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు అనేదే ఇంపార్టెంట్ థింగ్. We will continue ఈ నో ఫెయిత్ ని మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేసుకుంటూ we will go towards low faith and then high faith, great faith, transferred faith and then blind. May God bless us with this wonderful faith which is the deciding factor. Thank you very much. Let us pray. దేవుని నామములో ఇప్పటి వరకు విశ్వాసం గురించి వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మన ముందు జీవించిన వారి మార్గంలో మనం నడిచిన విధంగా మన తర్వాత తరానికి మనము విశ్వాస మార్గాన్ని సిద్ధపరచాలి. 2వ తిమోతి 4వ అధ్యాయము 6-8 వరకు చూస్తే, పౌలు గారు, నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పిన విధంగా మనం కూడా వెడలిపో కాలం సమీపం అవుతుంది కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు కూడా అనేక సార్లు స్వస్థపరిచే ముందు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని చెప్పారు. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా సరే, ఖడ్గమైనా మనల్ని ఎడబాప నేరం అని చెప్పారు. కాబట్టి మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అదేవిధంగా రోమపత్రిక 8:38-39లో, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవినవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా కూడా క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని పౌలు గారు ఏ విధంగా రూఢిగా నమ్మారో అదే విధంగా మనం కూడా విశ్వసించాలి. మనం విశ్వాసంలో పరిపూర్ణులైనప్పుడు ఇతరులను విశ్వాసంలోకి నడిపించే వారంగా ఉండాలి. కారణాలు వెతకకుండా బ్లైండ్ ఫెయిత్ లోకి, అనగా దేవుని గుడ్డిగా నమ్మే వారంగా మనం ఉండాలి. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 14-21 వరకు చూస్తే, ప్రభు పరిసయ్యుల పులిపుండిని గురించి జాగ్రత్త అని చెప్పాడు శిష్యులతో. మనం కూడా సందేహం కలిగించే మాటలు అనే పులిపిండి అనేక మంది మనకు చెప్తూ ఉంటారు. ఇతరులు మాట్లాడినప్పుడు మనం అవిశ్వాసంలో పడిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. కొద్దిగా అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము, గొప్ప విశ్వాసము అని మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాము. ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం ఉండాలి. హెబ్రీ పత్రిక 12:1-2 ప్రకారం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారంని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపంని విడిచిపెట్టాలి.
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. అద్భుత వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం చేయవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. మరి అయ్య గారు, ఈ వారంలో అనేక సంఘాల్లో VBS పరిచర్య జరుగుతూ ఉంది. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదల పొందడం ప్రభ, నీ దాసులు ప్రభ సుధాకర్ రెడ్డి గారు ప్రభ ద్వారా ప్రభ నువ్వు వినిపించిన చలనైన మెలనైన ప్రభ నీ స్వరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ ప్రేమ నుంచి ఎడబాపేదే లేదు ప్రభ. మమ్మల్ని కొన్నిసార్లు మా అవిశ్వాసం ప్రభ తండ్రి దూరపరుస్తూ ఉందయ్యా. అయ్యా ప్రభ, ఏ స్థితిలో నైనా ప్రభ నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభ మేము ఎరుగుదాము ప్రభా, నీ కృపను మేము ఎరుగుదాం ప్రభా. ఏనాడు తండ్రి నీ ప్రేమను నీ కృపను సందేహించకుండా తండ్రి అయ్యా విశ్వాసంతో ముందుకు సాగల కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ప్రేమ నుండి ప్రభా మమ్మల్ని ఏమి ఎడబాపనారో ప్రభా. అయ్యా, అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా ప్రభా తన సొంత కుమారుని ఈటుకొని తీయగా అనుగ్రహించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడానికి ప్రభ చెప్పిన మాటను బట్టి ముందుకు సాగలిగే భాగ్యం దయచేయండి ప్రభా. పులిసిన రొట్టె కోసం కూడా ప్రభా మేము ఆలోచించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ దాసునికి ఇచ్చిన దేవతను ప్రభ వాక్య అనుభవాన్ని బట్టి, లోక సంబంధమైన అనుభవాన్ని బట్టి అయ్యా తండ్రి దాన్ని ప్రభ వివరించగలిగే ప్రభ జ్ఞానాన్ని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక దినాల నుంచి ప్రభ నీ దాసులు ప్రభ అనేక విషయాల్లో దేవతండి ప్రభ మాకు దేవతను ప్రభ అయ్యా జ్ఞానోదయం కలుగు చేస్తుండగా ప్రభ నీ దాసుని ఇంకా బహుబలంగా వాడుకోండి. అయ్యి నీ దాసునికి కావాల్సిన శక్తి, బలము, ఆరోగ్యము దేవతను ప్రభ వ్యాపారంలో కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తాను. ప్రత్యేకంగా విత్తబడ్డ వాక్యం తండ్రి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ప్రభ ఫలింపు చేయమని ప్రార్థన చేస్తాం. మేము కూడా వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా మా విశ్వాసాన్ని బలపరుచుకుని తండ్రి ముందుకు సాగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దేవతన ప్రభ BBSలు ప్రారంభమయ్యాయి ప్రభ. అయ్యా తండ్రి, క్రైస్తవ బిడ్డలను ఆరుమడి సబ్బాతి బడి ప్రభ, ఆ సబ్బాతి బడిలో ప్రభ దేవతను ప్రభ ఆ మొలకలు ఎత్తితేనే కదా ప్రభ తండ్రి అయ్యా మేము పొలంలో ప్రభ తండ్రి పంటను కొయ్యగలం. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా చిల్డ్రన్ మిషనరీస్ని దీవించండి. ప్రత్యేకంగా సండే స్కూల్ జరుగుతున్న ప్రభ ఆ యొక్క పరిచయం దీవించండి. అయ్యా చాలా మంది ప్రభ దైవ సేవకులు తండ్రి 14 సంవత్సరాల లోపే దేవతను ప్రభ రక్షించబడారట అయ్యా. ఆ విధంగా దేవతను ప్రభ అనేక వ్యతిరేక పరిస్థితులు భారతదేశంలో ఉంటుండగా ప్రభ అనేక మంది బిడ్డలను ప్రభ లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక జాన్ వెస్లీని, ఒక దేవతను ప్రభ బిల్లి గ్రామ్ గారిని, అనేక మంది బిడ్డలను ప్రభ లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఏ సంఘం కూడా ప్రభ పరిచయం నిర్లక్ష్యం చేయకుండా కృపించండి. చేసిన వారిని దీవించండి. అదేవిధంగా ప్రభ అయ్యా వచ్చే వారం ప్రభ నీట్ ఎగ్జామ్ ఉంది ప్రభ. అయ్యి బిడ్డలు రాస్తున్నారు, సహాయం తెచ్చిన మా కుమార్తె కూడా రాస్తుంది ప్రభ. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి మా బిడ్డలు ప్రభ శద్ర మిషక బిడ్డలు ధాన్యాల వల్లే ప్రభ అయ్యా తండ్రి ఆ బబులోని దేశంలో పరిశీలన చేసినప్పుడు తండ్రి తక్కిన వారి కంటే 10 శ్రేష్ఠులుగా ఉన్నారట అయ్యా. అటు కూడా ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభ తండ్రి వారి కుటుంబాన్ని సంస్థను దీవించండి తండ్రి. సహకరిస్తున్న దేవతను ప్రభ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న తేజ పండిస్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా కోర్ టీం వారిని దీవించండి. అదేవిధంగా తండ్రి ప్రార్థన చేసే తల్లులు, ఆరాధన చేసే వారిని ప్రభా చాలా మంది అనుగ్రహించావు ప్రభా. కుటుంబాన్ని మాకు అనుగ్రహించావు, మీకు వందనాలు తండ్రి. వాళ్ళందరి పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంతో ఉన్నవారు మీరు స్వస్థపరచమని, ఆర్థిక అవసరాల్లో ఉన్న వారికి ప్రభు విడుదల కలుగు చేయమని, ఈరోజు మేము చేసిన ప్రతి పనులు సుట్టిన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకము తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. అపరాధము చేయ వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, శోధనలో తగ్గించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉంటున్నవి. నేను ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన సుధాకర్ రెడ్డి గారికి, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న BBSలకు, జరగబోతున్న నీట్ ఎగ్జామ్స్ కి ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి మరియు వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కి కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు అన్నదినము కూడా అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి.
బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ కృతజ్ఞతలండి.